హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. మొదట్లో భానుమూర్తి మాధవితో తన రచనల్ని పేరు చేయించుకోవడానికి మొహమాట పడినా మాధవి పట్టుదల వల్ల ఇవ్వక తప్పలేదు. భానుమూర్తి రచనను పేరు చేయడం, వాటిపై చర్చించడం మాధవికి ఒక వ్యసనంగా తయారైంది. ఏ సీరియల్ ఏ పత్రికలో పడుతుందో, ఏ మ్యాటర్ ఏ పత్రికల్లో పోస్ట్ చేయాలో, ఏ ఎడిటర్కి ఏం సమాధానం రాయాలో అన్నీ మాధవే చూసుకుంటుంది. భానుమూర్తి పనుల తన ఊహలకు అక్షరూపం కల్పించడమే. మాధవి ఏదో ఒక వ్యాపకం పెట్టుకున్నందుకు సంతోషించాడు రఘువీర్. మాధవి ఏనాడు గృహ బాధ్యతలను పైన వేసుకోలేదు. అంతా పనివారి అజమాయిషీలోనే ఇల్లు గడుస్తుంది. పిల్లలు స్కూలు నుండి రాగానే వారితో కాలం గడపడమే ఇదివరలో మాధవి కాలక్షేపం. బావా, నీ డైరెక్ట్ నవలను పేరు చేశాను, రేపే ఆ పబ్లిషర్కి పోస్ట్ చేయినా? నీ నవల మీద శివజ్యోతి పత్రికలో ఉత్తరాల వర్షం కురిపిస్తున్నారు చూసారా? ఇంకా ఎన్ని వారాలు పడుతుంది సీరియల్ పూర్తి కావడానికి? గబగబా మాట్లాడుతూ లోపలికి వచ్చిన మాధవి హాల్లో కూర్చుని ఉన్న అపరిచిత వ్యక్తిని చూసి మొహమాటంగా ఆగిపోయింది. రా మాధవి, ఆగిపోయామే. ఇతను రమణమూర్తి అని నా బెస్ట్ ఫ్రెండ్. మా స్నేహానికి అడ్డుకోడ కట్టడం ఇష్టం లేక ఇతన్ని కూడా ఈ ఊరే ట్రాన్స్ఫర్ చేశారు. మొన్ననే జాయిన్ అయ్యాడు మా ఆఫీసులో. మూర్తి, ఈవిడే మా మరదలు మాధవి. ఇందాక అడిగావే ఏమిటి ఈ మధ్య ఏ పత్రికలో చూసినా నీ రచనలే కనిపిస్తున్నాయని? దానికి కారణం ఈవిడే. నా కథలు నవలలు పేరు చేయటం, ఏ పత్రిక పంపవలసిన మ్యాటర్ ఆ పత్రిక పోస్ట్ చేయడం ఒకటేమిటి, నా లిటరీ యాక్టివిటీస్ అన్నీ తనే చూసుకుంటుంది. దానితో నాకు సమయం దొరికి మరింతగా రచనలు చేయడానికి వీలు చిక్కుతోంది. మాధవి సహకారమే లేకపోతే నేనెంత స్పీడ్గా వ్రాయలేకపోయేవాడిని. భానుమూర్తి కంఠంలో వినిపించిన కృతజ్ఞతాభావానికి మాధవి మనసు పులకరించింది. స్పీడ్గా రాయడం ఒక్కటే సరిపోదు భాను, క్వాలిటీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ మధ్య వస్తున్న నీ రచనను చూస్తూ ఉంటే వాసి కంటే రాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉంది. నువ్వే నిజాయితీగా ఆలోచించు. 2 ఏళ్ల క్రితం నీ రచనల్లో కనిపించే నిజాయితీ ఇప్పుడు రాస్తున్న నీ రచనల్లో కనిపిస్తుందా? పత్రికల వారు అడుగుతున్నారు కదా అని, నీకు ప్రస్తుతం మార్కెట్ ఉన్నది కదా అని నీ జబ్బ పుష్టి కొద్దీ వ్రాసి పడేయకు. నీకు నిజంగా వ్రాయాలనే తపన కలిగినప్పుడే రాయి. అవే పత్రికల్లో పంపించు. అప్పుడే రచయితగా నీకు, నీ వల్ల పాఠకులకి ప్రయోజనం ఉంటుంది. ఎతబోత చేశాడు రమణమూర్తి. మొత్తానికి నీకే చాదస్త భావాలు ఇంకా వదలలేదన్నమాట. నిర్లక్ష్యంగా నవ్వాడు భానుమూర్తి. ప్రస్తుతం నా ప్రతి రచనను పాఠకులు ఆదరిస్తున్నారు. ఏ పత్రికలోనైనా ఉత్తరాల శీర్షికను చూడు, సహం ఉత్తరాలు నా రచనలను పొగుడుతూనే ఉంటాయి. ఎందుకంత అమాయకంగా మాట్లాడుతున్నావు భాను? నిజమే, నీ రచనను ఆకాశానికి ఎత్తివేస్తూ వ్రాస్తున్న లేఖలు అసంఖ్యాకంగా పత్రికలలో ప్రచురితమవుతున్నాయి. కానీ ఆ ఉత్తరాలు వ్రాస్తున్నదెవరు? అభం శుభం తెలియని కాలేజీ విద్యార్థులు. కనీసం ఉత్తరాల శీర్షికలోనైనా తమ పేరును అచ్చులో చూసుకోవాలనే ఆశతో విమర్శిస్తూ వ్రాస్తే, పత్రికల వారు ప్రచురించరనే భయంతో రాసే ఉత్తరాలు, అందరూ మెచ్చుకున్న రచయిత రాసే ప్రతిదీ గొప్పగా ఉంటుందన్న భావనలో ఉన్న అమాయకపు యువతరం. అదే స్టాండర్డ్గా తీసుకుంటున్నావా? ఈ మధ్య నీ నవలలపై పత్రికలలో రివ్యూ వచ్చింది చూసావా? సీరియస్గా అడిగాడు రమణమూర్తి. వందలాది పాఠకులు నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే ఒక్క అసూయాపరుడు రాసిన రివ్యూకి అంత విలువ ఏముంటుంది మూర్తి? నీకు తెలుసా, నేను ఇంత పైకి రావడంతో ఆయన ఎంతగా అసూయతో కుళ్ళిపోతున్నాడో? లాభం లేదు. గ్లామర్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇతనికి కాలమే తగిన గుణపాఠం నేర్పుతుంది. ఇక తనేమైనా చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. పైపచ్చు తను కూడా అసూయతో చెప్తున్నాడనే భ్రమ కూడా పెంచుకుంటాడు. కానీ ఒక సమర్థుడైన రచయితను అనవసరంగా పొగిడి ఆకాశానికి ఎత్తివేసి అతని భవిష్యత్తునే నాశనం చేస్తున్నారు పాఠకులు. తద్వారా తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు. ఇద్దరి మాటలను వింటున్న మాధవికి రమణమూర్తిపై విపరీతమైన కోపం వచ్చింది. ఈ మధ్య భానుమూర్తి రచనలు ఎంత థ్రిల్లింగ్గా ఉంటున్నాయి. అణగదొక్కబడిన స్త్రీజాతికి ఎంత ఉత్తేజం కలిగిస్తున్నాయి. తన సహకారమే భానుమూర్తిలోని ఉన్నతి కారణం అనుకోవడంతో మాధవి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. మాధవికి ఇప్పుడు రోజుకి 24 గంటలు సరిపోవటం లేదు. తరచుగా భానుమూర్తి ఇంటికి వెళ్ళటం, లేదా భానుమూర్తి మాధవి ఇంటికి రావటం, గంటల కొద్దీ రాస్తున్న నవలలపై చర్చలు. మాధవికి తన పిల్లలతో కాలక్షేపం చేయడానికి కూడా తీరికలేదు. ఇది వరకు వారి చదువు సందుల విషయం పట్టించుకునేది. ఇప్పుడు ఆ విషయమే జ్ఞాపకం రావటం లేదు. తనకున్న రక్త సంబంధం ఒక్కడానొక్క అన్నగారి కూతురు మాధవితో ఎన్నాళ్లకు మళ్ళీ కలిసి ఉండటం
రత్నమ్మకు అంగీకారమైంది. రెండేళ్ల మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. పిల్లలు కూడా కలిసిపోయారు. రాత్రి 9 గంటల వేళ ఇంటికి వచ్చాడు రఘువీర్. మనసంతా చికాకుగా ఉంది. బెడ్రూమ్లో టేబుల్ ముందు కూర్చుని సీరియస్గా వ్రాసుకుపోతోంది మాధవి. గదిలోకి రఘువీర్ వచ్చిన విషయం కూడా గమనించలేదు. పక్కనే ఉన్న మంచం మీద పిల్లలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. పిల్లల మార్కులు ఎలా వచ్చాయో చూసావా? మార్కు లిస్టు టేబుల్ మీద పెడుతూ కోపంగా అడిగాడు. మాధవి కన్నెత్తి చూడలేదు. ఒక్క నిమిషం ఆగండి, ఇక 2 పేజీలే ఫెయిర్ చేయాల్సి ఉంది. చాలా అర్జెంటు. రేపటి పోస్టులోనే వెళ్ళిపోవాలి. ఇది చకచకా రాసుకుపోతుంది. విసురుగా మాధవి రాస్తున్న కాగితాలు లాగేశాడు రఘువీర్. ఏమిటిది అంటూ రెండవ వైపు గట్టిగా పట్టుకుంది మాధవి. దానితో కాగితాలు సర్రుని చిరిగిపోయాయి మధ్యకు. ఏమిటి మీరు చేసిన పని? శివంగలాగా లేచింది. నేను మాట్లాడే మాటలు వినడానికి కూడా కష్టంగా ఉందా? నేను ఒక వంక మాట్లాడుతూ ఉండగానే నువ్వు ఆ రాతలేమిటి? నేనుతో మాట్లాడి తీరిక కూడా లేదా నీకు? కోపంగా అడిగాడు. లేదు, ఖచ్చితంగా అంది మాధవి. ఈ మ్యాటర్ అర్జెంటుగా రేపు పోస్టులో వెళ్ళిపోవాలని చెప్పాను. ఒక్క 2 పేజీలు రాస్తే పూర్తి అయిపోతుంది. మీరు మీ అహంకారం ఇంతవరకు కష్టపడి రాసిందంతా చించేశారు. మళ్ళీ మొదటి నుండి రాయాలి. ఇది పూర్తి అయిన దాకా నా దృష్టి నిలవదు. ఇక చాలించు మాధవి. ఇంతకాలం నీకేదో కాలక్షేపం అవుతుంది కదా అని చూసి చూడనట్టు ఊరుకున్నాను. కానీ నువ్విలా ఇంటిని పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తావనుకోలేదు. అవసరమైతే భానుమూర్తి తనకొక సెక్రటరీని పెట్టుకోగలడు. అంతేగాని నువ్విలా అతని రచనలను కాపీ చేస్తూ ఇంటిని నరకంలా మారుస్తున్నానంటే నేను సహించేది లేదు తీవ్రంగా అన్నాడు. సహించకేం చేస్తారండి? ఆడదంటే ఇంటిని పిల్లలను చూసుకోవడానికేనా? మగవాడు ఆఫీసని క్లబ్బులని ఇల్లు పట్టుకు తిరుగుతాడా? ఆడది మాత్రం ఇంటికే అతుక్కుపోయి బ్రతుకుతున్నా కనీసం చదువుకోవడానికి రాసుకోవడానికి కూడా స్వాతంత్రం లేకుండా బతకాలా? పిల్లలు నాకు మాత్రమేనా పిల్లలు? వాళ్ళు చదువు సందులతో మీకేమీ ప్రమేయం లేదా? ఇన్నాళ్ళు వాళ్ళు చదువు సందులు నేనే చూశాను. కొంతకాలం పాటు మీరు చూడండి నిర్మోహమాటంగా అనేసింది మాధవి. తెల్లబోయి చూశాడు రఘువీర్. మాధవిలో అలాంటి మార్పు ఇదివరకులో ఎప్పుడూ చూడలేదు. ఇదివరలో పోట్లాడినా నిర్లక్ష్యమున్నా అందులో అమాయకత్వమేమీ ఉండేది. మాధవి, ఎంతలా మారిపోయావు? ఇంకేం మాట్లాడలేకపోయాడు. అవునండి, ఇంతకాలము 4 గోడల మధ్య బ్రతికాను. మీరు చెప్పినట్టల్లా విన్నాను. కానీ రోజులెప్పుడూ ఒక్కలా ఉండవన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఎల్లకాలము పురుషుల అధికారం చెల్లదని గ్రహించండి. అయినా మీతో వాదిస్తూ కూర్చునే టైం నాకు లేదు. ఈ కాగితాలన్నీ తిరిగి వ్రాసేదాకా నా జోలికి రాకండి. కాగితాలు కలం తీసుకుని హాల్లోకి నడిచింది మాధవి. నిట్టూర్చి ఊరుకోవడం తప్ప వేరే ఏమీ చేయలేకపోయాడు రఘువీర్. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అసలే మధ్యాహ్నం పిల్లల స్కూలు, ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ఈ మధ్య వారు చదువులో అశ్రద్ధ చూపుతున్నారంటేనే మనసంతా కల్లోలంగా తయారైంది. మాధవి వాదనతో మరింత చికాకుగా తయారైంది. శివజ్యోతి పత్రికది స్వర్ణోత్సవ సంవత్సరమట. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా నవలల పోటీ, కథల పోటీ, కవితల పోటీ కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈరోజు ఎడిటర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మాటల మధ్య చెప్పాడు భానుమూర్తి. ఆదివారం మధ్యాహ్నం భానుమూర్తి ఇంటికి వచ్చింది మాధవి. ఆమె వచ్చేసరికి అక్కడ ఉన్నాడు రమణమూర్తి. రమణమూర్తికి ఎదురుపడడం మాధవికి ఏనాడు నచ్చదు. ఏదో పెద్ద తెలిసినవాడిలా బావతో వాదిస్తూ ఉంటాడు. అయినా బావ ఎందుకు సహిస్తాడు? వారిద్దరి మధ్య ఆ స్నేహమేమిటో మాధవికి ఏనాడు అర్థం కాదు. అయితే నువ్వు తప్పకుండా ఒక నవల కథ వెంటనే రాసి ఇవ్వాలి బావా, ఉత్సాహంగా అంది మాధవి. వీలైతే ఒక కవిత కూడా, వ్యంగ్యంగా నవ్వాడు రమణమూర్తి. బావ తలుచుకుంటే ఆ మాత్రం కవిత రాయలేడేమిటి? నిరసనగా అంది మాధవి. మీ బావ తలుచుకుంటే ఏదైనా రాయగలడమ్మా, కాదనేంత గుండెధైర్యం నాకెక్కడిది? అయినా బాను, ఇన్నాళ్ళు భర్త మీద తిరగబడిన భార్యనే హీరోయిన్గా చిత్రిస్తూ వచ్చావు. ఇప్పుడు వెరైటీ కోసమైనా భర్తకు లొంగి ఉండే భార్యని హీరోయిన్ చేస్తూ ఒక నవల రాయకూడదు? మాధవి వైపు చూశాడు రమణమూర్తి. ఇప్పటికే ఆడదాన్ని చెప్పుకిని తేలలో అణిచిపెట్టి ఉంచుతున్నాడు మగవాడు. ఇంకా దానినే సమర్థిస్తూ రాస్తే ఇక స్త్రీగత అధోగతే. నువ్వే ఆలోచించు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంది. అయినా వంట ఇంటిలో ఆమె తలమునకలుగా పనిలో ఉంటే నువ్వు వీధి గదిలో హాయిగా హిందూ తిరిగేస్తూ ఉంటావు. మీ పిల్లలకు ఎవరికైనా నలతగా ఉంటే ఆవిడ సెలవు పెట్టవలసిందే, కానీ నువ్వు మాత్రం నీ పనులేమీ వెనకబెట్టవు. ఇదంతా పురుషాధిక్యత కాదా? నిలదీశాడు భానుమూర్తి. రకరకాల సంసారాల్లో ఒక రకమైన సంసారాన్నే ఉదహరించావు బాను. మిగిలిన ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను విను. ఉదాహరణకు మీ సంసారాన్ని తీసుకో. నువ్వు బయట కష్టపడి సంపాదిస్తావు. మీ ఆవిడ నీకు శ్రమ లేకుండా ఇంటిని నడుపుకొస్తుంది. ఇక మాధవి గారు
ఒక క్షణం తటపటాయించి అన్నాడు రమణమూర్తి. రఘువీర్ బయట కష్టపడి ఆ కష్టార్జితంతో ఇంట్లో వంట మనిషితోనూ పనివారితోనూ ఇల్లు నడుపుకొస్తుంటే మాధవి గారు కాలక్షేపం కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పు, అన్ని సంసారాలను స్త్రీ అవస్థపడుతోందా? మగవాడి తిని కూర్చుంటేనే సంసారాలు గడిచిపోతున్నాయా? వాదనలో తన ప్రసక్తి వచ్చేసరికి మాధవి గతుక్కుమంది. మరుక్షణమే కోపం తెచ్చుకుంది. భానుమూర్తి సలహాపై చలం రచనలు చదవడం ప్రారంభించింది ఈ మధ్య. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. చలంలోని ఒక లైన్ తీసుకుని చెప్పింది. తమకు సానుభూతి నందిస్తూ తన బానిసత్వానికి విమోచన సూచించే చలాన్ని స్త్రీలెందుకు అర్థం చేసుకోరు? సరే, ఇతరుల విషయం వదిలి మీ విషయం చెప్పండి. చలం మీకేం అర్థమయ్యాడు? మీరు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కాలేదు. స్త్రీ తనకిష్టం వచ్చిన వారితో సంచరించవచ్చుననేనా? ఏమీ ఎరగనట్లే అడిగాడు రమణమూర్తి. తనకిష్టం వచ్చినట్టు తిరిగే అధికారం. పురుష వివాహ సంఘ సంస్కరణలో భాగంగా పిల్లల్ని చేసుకోవడానికి ముందుకు వచ్చిన పురుషులకు ఆ స్త్రీలనిచ్చి పెళ్లి చేసి తమ ఆశ్రమం నుండి పంపించివేశారు.